దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఉట్టిగానే కాదు, ఉట్టిగానే ప్రేమించాడు ఆయన. నీ ఎడల ఒక గొప్ప కార్యాలు జరిగించాలని, నీ వ్యతిరేకులు దాన్ని చూడాలనేసి. నిన్ను వ్యతిరేకిస్తున్న వారు, నిన్ను తృణీకరించిన వారు, నిన్ను వెలివేసిన వారు దాన్ని చూడాలని నిన్ను ఆయన మరెక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. శ్రమ వచ్చిందంటే, ఇరుకు వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే ఈ దేవుడిని వదిలేస్తాం మనం. ఎందుకంటే ఇక ఈయన ఏమీ చేయడనేసి. ఇజ్రాయేలీలు కూడా శ్రమ వస్తుంది అన్నప్పుడు వదిలేశారు దేవుడిని, ఇబ్బంది వస్తున్నప్పుడు వదిలేశారు. అదే మోషే సూచక్రియ చేస్తూ ఉంటే కొనియాడుతూ ఉన్నారు, గొప్పగా ఈ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటాను, నీకు ఎప్పుడు శ్రమ వస్తుందో, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు ఈ దేవుని మరింతగా నువ్వు ప్రేమించడం మొదలుపెట్టాలి. మరింతగా నువ్వు ప్రేమించడం మొదలుపెట్టాలి. మరింతగా శ్రమ ఎక్కువైనా కొలది, నీవు కొలిమి, నీ మంటలు, నీ కష్టాల మంటలు ఎక్కువైనా కొలది నువ్వు ఆయన ఎక్కువగా ప్రేమిస్తూ ఉండాలి. అప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగోలను ఆ మంటలో నుండి, అగ్నిగుండములో నుండి లాగినట్టుగా నిన్ను నన్ను ప్రేమిస్తున్న మన దేవుడు మన శ్రమ అనేటువంటి అగ్నిగుండములో నుండి మనం లాగడానికి సమర్థుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనము, మన కుటుంబంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడి వారం జరిగించబోతా ఉన్నాడు. ఒక సూచక్రియను జరిగించబోతా ఉన్నాడు.